హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ యశు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటి, ముందే ప్లేట్ పేపర్ ఒకటి వేసుకొని కూర్చొని అనుకుంటున్నారు. సో వినాయక చవితి వస్తుంది కదా, వెనకాల బ్యాక్ డ్రాప్కి ఏం చేద్దామా అని చెప్పి కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసి సో నాకు వచ్చినట్టు ట్రై చేస్తాను ఒకటి. అండ్ మా మమ్మీ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొచ్చారు. ఫ్లవర్స్ కానీ ప్లస్ వినాయకుడి విగ్రహం కానీ అన్నీ తెచ్చారు. అండ్ నేను డెకరేషన్ ఎట్లా చేయాలా అని ఒక ఐడియా కోసం ఏదో పిచ్చి పిచ్చి పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ ఆ రోజు నైట్ వచ్చేసరికల్లా ఆ రోజు నైటే మనం హాఫ్ ఆఫ్ ది వర్క్ లైక్ రంగోలీస్ కానీ గుమ్మానికి తోరణాలు బంతిపూలు మామిడాకులు అన్నీ కట్టేసాము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ మా గణపతి పూజకి రెడీ అవుతున్నారు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. సో దిష్టి పెట్టకండి మీ ఎవరు. సో మా గణపతికి మంచిగా గంధం పసుపు బొట్లు పెట్టేసేసేసి ఆయన రెడీ చేసి, ఇది వచ్చేసి జిల్లేడి మాల నేనే ప్రిపేర్ చేశాను. లైక్ జిల్లేడి పూలతో నేనే కట్టాను అనమాట. అండ్ ఈ పాలవెల్లి కూడా నేను యాక్చువల్లీ రికార్డ్ చేయడం మర్చిపోయాను, సారీ. సో పాలవెల్లి కూడా రెడీ అయిపోయిందనమాట. ఫస్ట్ పాలవెల్లి నేను వినాయకుడిని కింద పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో కొంచెం ఫ్రీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి కూడా అని కింద పెడతామని డిసైడ్ అయ్యి పైన ఉన్న దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను. సో దట్ నాకు కింద ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత పూజ చేసేటప్పుడు. సో ఫస్ట్ పైన అన్ని పటాలకు అన్నిటికీ ఆల్రెడీ బొట్లు పెట్టేసేసి అంతా నైటే హాఫ్ ఆఫ్ ది వర్క్ నేను కంప్లీట్ చేసుకున్నాను. సో దట్ నాకు మార్నింగ్ కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని. సో అలా అన్నమాట. ఇట్లా నా వినాయక చవితి ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు చెప్పండి. సో ఫైనల్లీ చూసారు కదా, కింద నేను బ్యాక్ డ్రాప్ ఇట్లా సెట్ చేసుకున్నాను. ఎలా ఉందో చూసి చెప్పేసాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు మీతో పాటు చూస్తున్నాను. వావ్, ఇంత బాగా చేశానా అనిపిస్తుంది. సో వెనకాల బ్యాక్ డ్రాప్ చెప్పాను కదా, ఒక షీట్ తీసుకొని దానికి బంతి పువ్వులు మామిడి ఆకులు అండ్ గరిక ఇట్లాగా స్టిక్ చేశాను అనమాట. లైక్ పిన్స్తో అండ్ ఫెవిక్విక్తో స్టిక్ చేసి అది బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకొని పైన పాలవెల్లి కూడా మొత్తం అన్నీ కట్టేసాను. నా దగ్గర ఉన్న యాపిల్, మొక్కజొన్న, అదే చక్కెరకేళి, గ్రేప్స్ అండ్ దానిమ్మ ఇవన్నీ కలిపి నేను పైన పాలవెల్లి కూడా కట్టేసుకున్నాను అనమాట. సో కింద నేను ఇంకా అంతా డెకరేషన్ చేసుకుంటున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మనకి వినాయక చవితి చాలా స్పెషల్. నాకైతే మాత్రం లైక్ 11 days ఆయనకి మంచిగా బయట విగ్రహాలు పెట్టి పూజ చేసి ఎంత బాగా చేస్తారో కదా. సో కింద నేను మంచిగా ఒక 3 గుప్పుల్లో రైస్ వేసేసుకొని తమలపాకు పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసి నేను కింద ఆయన్ని కూర్చోపెడతానికి నేను ఇట్లా రెడీ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇదన్నమాట నా బ్యాక్ డ్రాప్. మీకు ఎలా ఉందో చూసి నాకైతే కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు నేను మీతో పాటు చూస్తున్నాను కదా, ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చూసారా ఎంత బాగా కట్టాను. నేను ఒక్కదాన్నే చూసాను యాక్చువల్లీ, బై ద వే. సో చూసారా మా గణపతి కూడా అంతా రెడీ అయిపోయారనమాట. ఎంత క్యూట్ ఉన్నారో కదా మా గణపతి. నాకు చాలా బాగా నచ్చేసారు అసలు నాకు. అండ్ ఆయనకి జంజం వేసి ఫైనల్లీ మా వినాయకుడిని పెడుతున్నాను, చూసేసేయండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
సో చూసారు కదా మా గణపతిని ఎలా డెకరేట్ చేసామో. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించారు. అన్ని ఫ్లవర్స్ అన్నీ మ్యాక్సిమం పెట్టాను. సో అండ్ మంచిగా ఫస్ట్ వినాయకుడిని రెడీ చేసుకోవాలి కదా. సో మనం ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆ వినాయకుడికే పూజ చేస్తాం కాబట్టి, అండ్ ఆయన్ని గాడ్ ఆఫ్ ఆబ్స్టకిల్స్ అంటే మనకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఆయన రిమూవ్ చేస్తారు. ప్లస్ గాడ్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ అని కూడా అంటారు. మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ లైక్ మనం ఏదన్నా పని స్టార్ట్ చేయాలన్నా ఆయన నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని, సో దట్ మనకి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా మేము స్టార్ట్ చేసేది ఏదైనా ఒక బిజినెస్ అయినా లైక్ ఎడ్యుకేషన్ అయినా ఏ చిన్న పని అయినా సరే మాకు ఎలాంటి విఘ్నాలు కలిగించకుండా మాకంతా మంచిగా జరిగేలా చూడు స్వామి అని చెప్పి మనము చేసే ఫస్ట్ పూజ మనకు గణపతే కాబట్టి. సో అట్లాగా నా పూజ అనేది నేను స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ దీపారాధన చేసేసాను. లైక్ సంథింగ్ ఏదో టైం ఉందన్నారు మా మదర్, ఆ టైం లోపల చేయాలని దీపారాధన చేసేసాను ఫస్ట్. నెక్స్ట్ నేను వెళ్ళి నా ఫేవరెట్ హాఫ్ శారీ అనమాట. సో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మీరు. నా హాఫ్ శారీ మళ్ళీ నేను వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసి మళ్ళీ కడ్డీలు వెలిగించేసేసి హారతి ఇచ్చేసేసాను అనమాట. సో అన్ని దేవుడి పటాలకి అన్నిటికీ నేను హారతి ఇచ్చేసేసాను. సో చూసేసండి నా పూజ ఎలా జరిగిందో. సో నేను నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. మంచిగా కొబ్బరికాయ కూడా కొట్టేసేసేసి నా కోరికలన్నీ పాప మనకి చెప్పేసి అన్ని బాగా ఇబ్బంది పెట్టేసినట్టున్నా. సో ఏం పర్లేదు, మన పూజ కనిపోయాయి కదా. సో మనల్ని ఏమనుకోరు అనమాట. అండ్ మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే మంచిగా ఆయన్ని కోరుకోండి, ఆయన అన్నీ నెరవేరుస్తారు మీకు. సో అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. అండ్ విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ జరిగింది కదా. సో ఐ హ్యావ్ టు మెన్షన్, బట్ సీరియస్లీ పాపం చాలా దెబ్బతిన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ బ్యాక్ టు నార్మల్ లైఫ్స్ అంతా మంచిగా జరగాలి వాళ్ళకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట నా పూజ. సో ఎలా ఉందో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్రసాదాలు కూడా మా మదర్ ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పూర్ణాలు, పులిహోర, ఇంకోటి వచ్చేసరికి పొంగలి అండ్ ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ 4 types or 5 types మొత్తం ఏదో 11 types or 9 types అన్నీ పెట్టామన్నమాట. సో మంచిగా నా బుక్స్ అన్నీ తీసుకొచ్చేసేసి ఆయన ముందు పెట్టేసి, దేవుడు నాకు మంచిగా ఎగ్జామ్స్ పాస్ అయ్యేటట్టు ప్లేస్ చేయండి అని చెప్పి గట్టిగా అడిగేశాను ఆయన్ని. సో ఇదన్నమాట నా పూజ. సో నేను మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఈవినింగ్ కూడా నేను పూజ చేసేసేసి ఇంకా ఆయన్ని కదిలి చేశాను అనమాట. నేను ఈవినింగ్ యాక్చువల్లీ నేను 1 dayనే ఉంచాను. సో మీరు మీ వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కన్ఫామ్ పెట్టండి. సో ఇదన్నమాట నా పూజ. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా హాఫ్ శారీ కూడా ఎలా ఉందో చూసి చెప్పేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా ఏరియాలో గణేషుని దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చేసాము. మాకైతే చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా, చాలా కళగా ఉన్నారనమాట. సో మీ ఏరియాలో గణపతిని మీరు దర్శనం చేసుకున్నారా? అండ్ మీ ఏరియాలో గణేష పెద్దగా ఉన్నారా, లైక్ మా ఏరియాలో గణేష పెద్దగా ఉన్నారా నాకు కమెంట్ చేసేసేయండి. చిన్నప్పుడు ఇది ఒక మెమరీ కదా, మీ అందరికీ గుర్తుందా? ఇది మనం చిన్నప్పుడు అన్ని గణేషుల్ని చూసి అరే మీ బొమ్మ పెద్దగా ఉంది, మా బొమ్మ పెద్దగా ఉంది అనుకుంటాం కదా. సో అట్లా చిన్న మెమరీ గుర్తొచ్చింది. సో భోజనాలు పెట్టేశారు, ఫుడ్ తినేసేసేసి ఇంకా మేము రిటర్న్ వచ్చేసాం అనమాట. అండ్ నా డెకరేషన్కి సంబంధించి నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఇదన్నమాట నా వినాయక చవితి 2024 నా వినాయక చవితి ఇలా జరిగిందనమాట. అండ్ మీది ఎలా జరిగిందో కూడా నాకు చెప్పండి. పూజ బాగా చేసుకున్నారా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Take care, have a nice day and bye-bye. See you in the next video. Until then keep smiling. And నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. And thank you for watching. Bye-bye. ఓ సీతా వదలనిక తోడవుతా